Hello everyone, welcome to our channel VK Vlogs. This mini video includes the beautiful Shilparamam Village Museum in Hyderabad. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ మన పూర్వకాలంలో డిఫరెంట్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఆర్ డిఫరెంట్ వాట్ కెన్ ఐ సే డిఫరెంట్ చేతి వృత్తులు పని వృత్తుల వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్ వాళ్ళకి ఇలా ఇన్ని రకాల వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు అనే సంగతి కూడా తెలియదు. ఇక్కడికి వెళ్తే మనం వీ కెన్ హ్యావ్ అ డిఫరెంట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ కెన్ సీ హియర్ వడ్రంగి, చేనేత అండ్ లైక్ కంసాలి, kummari, different beautiful art crafts are there. Whenever you visit Hyderabad, don't miss this place. It is in High Tech City Madhapur road, attached to that road. And also ఇక్కడ మీరు డిఫరెంట్ పనిముట్లు చూడొచ్చు. కొడవలి, కత్తి, గుణపం, ఇంకా చాలా. ఇంకా ఇక్కడ చూడండి, ఒక ఆమె చాటతో తన పని ఏదో ఇసురుతుంది. వెనక వాళ్ళ హస్బెండ్ ఏదో వేరే పనిలో ఉన్నారు. ఇది చూస్తే ఇట్ ఈస్ మార్వెలస్. ఇట్ ఈస్ సంక్రాంతి థీమ్ అనమాట. ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే రియల్ 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 మనుషులు ఎలా ఉంటారో అలానే ఉంది. ఇక్కడ ఇదైతే చూడొచ్చు. ఇట్ ఈజ్ సంత. అప్పట్లో ఉన్న మనం పండించేవి ఆర్ఎల్స్ మనం తయారు చేసేవి ఏమన్నా కావచ్చు, అవన్నీ తీసుకెళ్ళి మనం సంతలో అమ్ముకుంటాం కదా. సో దట్ ఈజ్ ఆ సంత అనమాట అది. ఇక్కడ చూడొచ్చు. ఇవైతే అసలు రియల్గా మనుషులేమో అనుకున్నాను నేనైతే. అసలు చాలా బాగున్నాయి పిక్చర్స్. శిల్పాలన్నీ చాలా బాగా చెక్కారు. అసలు క్రాఫ్ట్ ఎక్సలెంట్గా ఉంది. బొమ్మల కొలువు ఉంది. ఇక్కడ యూ కెన్ సీ దట్ చేనేత. ఇక్కడ ఈమె చేనేత ఆ వీల్తో వస్త్రం వేస్తారు కదా, ఆ బొమ్మ అన్నమాట. అసలు ఎంత బాగా చెక్కారంటే చాలా బాగుంది. అసలు ఫీలింగ్ ఎలా ఉందంటే నిజంగా మనం 80s ఆర్ 70sలో వెళ్ళిపోయామన్నట్టుంది. ఇది చూడండి, ఒక ఆమె తులసి మొక్క దగ్గర ప్రేయర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ క్యూట్. ఆ పిక్చర్స్ అన్నీ చూస్తే మన తాతయ్యలు, వాళ్ళ నాన్నలు వాళ్ళు గుర్తొస్తారు కదా. డెఫినెట్లీ మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ ఖచ్చితంగా బిలాంగ్ టు లైక్ a farming family, I think. So we'll have a unique experience here. Whenever you visit Hyderabad, don't miss this place. So do subscribe our channel, do like, share and subscribe. Thank you.